భారత్ మాతా కీ వందే వందే వందే. మీ అందరికీ శుభాశీస్సులు. చాలా అద్భుతమైన, భవ్యమైన, మహోన్నతమైనటువంటి ఆవిష్కరణ చేశారు దామరగిద్ద గ్రామ ప్రజలు. ఇంతటి అద్భుతమైనటువంటి, సుందర సుమనోహరమైనటువంటి భరతమాత 2 కళ్ళు ఇక్కడ ఆవిష్కరణమయ్యాయి. అందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్వామి వివేకానంద ఒక అద్భుతం, మహా అద్భుతం. శివాజీ మహారాజ్ అంతకన్నా అద్భుతం, మహా అద్భుతం. వీళ్ళిద్దరి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద చూపించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. దానికి కృషి చేసినటువంటి యూత్కి అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత శోభ తీసుకొచ్చినటువంటి గ్రామ ప్రజలకు, చిన్న పాపలకు, పెద్దలకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ ఏ మూలన ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుసు. వాటన్నిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధర్మం ఏ స్థితిలో ఉన్నదో చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది, చాలామందికి తెలిసే ఉంటుంది. మేడారం జాతరలో జరిగినటువంటి కోవా బన్ విషయం ఎంతమందికి తెలుసు? ఎవరో ఒక ఆయన కోవా బన్ అమ్ముకుంటున్నాడు, పాపం పేదవాడు. ఎవరో తెలియని అనామకుడు సోషల్ మీడియా మాధ్యమంగా దాన్ని రికార్డ్ చేశాడు. దీంట్లో నువ్వు తినకూడని పదార్థాలు నింపి తినబెడుతున్నావు, హిందువులకి ఇబ్బంది కలుగుతుంది, మా హిందువుల మీద కీడును కలిగిస్తున్నారని చెప్పి ఆ పాత్రికేయ మిత్రుడు దాన్ని ప్రచురణ చేసి వదిలాడు. సరే, ఆయనలో తప్పుందా, ఈయనలో తప్పుందా అది కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తులో. కానీ అందులో జరిగినటువంటి కుట్ర ఏంటో తెలుసా? ఆయన కోవా బన్ అమ్మేటటువంటి వ్యక్తి మీద ఈ రికార్డ్ చేసిన వ్యక్తికి ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదం లేదు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇలా జరగడం మంచిది కాదు, 10 మంది ఉన్న ప్రదేశంలో ఇలా జరగకూడదని చెప్పి ఆయన చిత్రీకరించి ప్రసరణ చేశాడు. దానికి ఎందరో మేధావులు స్పందించారు. ఎవరి మీద? కోవా బన్ అమ్ముకున్న వ్యక్తి మీద స్పందించి, సానుభూతి చూపించి, ఆయనని ఇంటికి పిలిపించి పరామర్శించి ఆయనకు వాళ్ళు సహాయం చేసి ధన రూపేణ, వస్తు రూపేణ అన్ని విధాలుగా పెద్ద పెద్ద వాళ్ళు, అందులో సినీ పరిశ్రమ సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆయన పిలిపించి సన్మానం, సంభావన అని చేశారు. చాలా సంతోషం, బాగుంది, చేయడంలో తప్పు లేదు. కానీ రీతు చౌదరి అని ఒక అమ్మాయిని ఢిల్లీలో పట్టపగలు నడి రోడ్డు మీద బట్టలు చింపి మరి ఆమెను ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెట్టారు. దాని మీద ఎందుకు స్పందించలేదు మన పెద్దలు? దాని మీద ఎందుకు స్పందించలేదు? ఇక్కడ జరిగింది మీకు అన్యాయంగా కనబడింది, కానీ అక్కడ జరిగింది ఎందుకు మీకు అన్యాయంగా కనబడలేదు? మొన్నటికి మొన్న వరంగల్లో ఒక ఇష్యూ జరిగింది. ఒక దళిత మహిళ మీద కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు కొంతమంది ముష్కరులు. దాని మీద ఎవరు స్పందించలేదు. ఆ అన్యాయం మీకు కనబడట్లేదు అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్లకు జరిగిందే మీకు అన్యాయం, హిందువులకు జరిగింది మీకు అన్యాయం కాదా? హిందువులు మనుషులు కారా అంటే అర్థం ఏంటంటే మనల్ని ఉద్దేశించి మనల్ని చిన్న చూపు చూపడానికి ఎవరినో సంకనెత్తుకుంటున్నారు మన వాళ్ళే. ఆ పరామర్శించిన పెద్దలు కూడా మన హిందువులే. సరే, ఆ వలి అనే ఆయనను పరామర్శించిన వాళ్ళందరూ మత పెద్దలందరూ వేరే వాళ్ళు అనుకుంటే అది పెద్ద విషయం కాదు. వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు పరామర్శించుకోక మనకు అభ్యంతరం లేదు, మన వాళ్ళు పరామర్శించిన అభ్యంతరం లేదు. మనల్ని ఎందుకు పరామర్శించరు, వేరే వాళ్ళని ఎందుకు పరామర్శిస్తారు? ఇటువంటి స్థితిలో సమాజం ఉంది. అందుకే ఎవరి అభిప్రాయాలు వాళ్ళై, ఎవరి ఆదరింపులు మన్ననలు వాళ్ళై మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సంఘటితం కావాలి, ఐకమత్యం కావాలి. ఏ విధంగా?
ఎవడైతే నీ నక్కున చేర్చుకుంటాడో వాడే నీ మిత్రుడు, వాడే నీ సోదరుడు. నిన్ను చేరదీయకపోయినా పర్వాలేదు, నీ ధర్మాన్ని, నీ వేషభూషణలు, నీ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచి నీ దేవీ దేవతలను అవమానించే వాళ్ళు మనకెన్నటికి భాయి కాదు, సోదరులు కారు. ఈ విషయం అందరూ గుర్తులో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఈ లౌకికం 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 అనే ఉచ్చు ఎట్లా ఉందో తెలుసా? మన ఉరి మన మెడకే వేసి, మన తాడు మన మెడకే వేసి మనల్నే ధ్యేయంగా సభ్య సమాజంలో చిత్రీకరించే కోణాలు ఇవన్నీ. రాజకీయమైన కుట్ర ద్వారా జరుగుతుంది, సోషల్ మీడియా మాధ్యమంగా జరుగుతుంది. అన్ని రంగాలలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, చాప కింద నీరులాగా. అందుకే దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని మనమందరం సంఘటితమై ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. అవసరం ఎందుకు వచ్చింది? చదువుకున్న వాళ్ళు, మేధావులు, పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా హిందువుల నెత్తి మీదనే చేతులు పెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అంటే మనమంతా పనికిరానోళ్ళమా? మనమంతా చవటలమా? మనమంతా దద్దమలమా? మనకేం తెలివి లేదా? మనకు బుద్ధి లేదా? మనకు తెలివి ఉంది, మనకు బుద్ధి ఉంది. ఆ సమాధానం చెప్పాల్సిన సందర్భం కూడా మనకు వచ్చింది. అవునా కాదా చెప్పండి? చెప్పాలనా వద్దా? చెప్పాలనా? చెప్పాలి. ఇవే కాదు, సమాజంలో ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. 365 రోజులు తిరిగి 14 సంవత్సరాల నుంచి ఆసరకు వచ్చిపోయింది. ఒక దిశలో మేము మారుస్తూ ఉంటే ఇంకొక దిశలో పూడ్చుకుంటూ వస్తున్నారు మన వాళ్ళే. మేము ఇలా స్టేజ్ల మీదకి ఎక్కి అందరం కలిసికట్టుగా ఉందాం, కులాలు పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, అందరూ మనవాళ్లే, అందరం మనమంతా సంఘటితం ఉందామని మేమంతా ఒక తాటి మీదకి తీసుకువస్తూ ఉంటే ఒక పక్క ఈ విధంగా దాడులు, ఇంకొక విధంగా మాలాంటి పీఠాధిపతులు, మాలాంటి సన్యాసులు, మాలాంటి యోగులు, గురువులే సమాజంలో అల్లర్లు సృష్టించేటటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. శంకర భగవత్పాదుల మీద కామెంట్ చేశారు ఒక గురువు. చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. ఎందుకు చేశారో తెలియదు. ఒకవేళ ఆయనను ప్రశ్నిద్దామా? గొప్ప పరంపర, పెద్ద పీఠాధిపతి, ఏమని ప్రశ్నించాలి? ఎలా ప్రశ్నించాలి? ఒకవేళ ప్రశ్నిద్దామే అనుకోండి, మీరు కొట్టుక సావనరా, మేమంతా మీ మిండగాలం అవుతామంటాడు ఇంకొకడు. ఏం మాట్లాడాలి? ఇటువంటివి కూడా మన సమాజంలో చిచ్చులు పెట్టడానికి చేస్తూ ఉన్నారు. ఇవల్ల మనం నమ్మకూడదు. అన్నీ విప్పి చెప్పాలంటే ఒకే ఒక విధంగా చెప్పవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు జరిగింది శైవులకి వైష్ణవులకి ఘర్షణ. ఇప్పుడు మళ్ళీ పెడదామని చూస్తున్నారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా. శివుడు వేరు, విష్ణు వేరు అని చెప్పేసి. మనకు అవసరం లేదు. శివుడు మనవాడే, విష్ణుమూర్తి మనవాడే, 33 కోట్ల దేవతలు మనవాళ్లే. ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు చేసేటటువంటి ఈ కుట్రలో మనం భాగస్వాములను కావద్దు. ఇది కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరో రాజకీయ నాయకుడు వస్తాడు, వేరే వాళ్ళ గురించి ఏదో చెప్తాడు, మనం నమ్మకూడదు. ఇంకొక ఆయన వస్తాడు, వీళ్ళ గురించి చెప్తాడు, మనం నమ్మకూడదు. అందరం ఒకటే సంఘటితమైన భావనతో ఉండాలి. ఏమని చెప్పాలంటే, మీకు ఓటేస్తాం అంతవరకే, మా ధర్మం గురించి చెప్పే అధికారం నీకు లేదు, ధర్మం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. పార్టీ గురించి మాట్లాడు, ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వే మా మాట వినాలి, మా ధర్మం కోసం నిలబడాలని చెప్పి కూడా మనం మాట్లాడాలి. అదే కాకుండా ఎవరైనా ఒక పీఠాధిపతి వస్తాడు, నాలాంటి సన్యాసి వస్తాడు, శివుణ్ణే నమ్మమంటాడు, విష్ణుమూర్తిని నమ్మమంటాడు, ధైర్యంగా చెప్పాలి. నీ సాంప్రదాయం నీది, నీ పరంపర నీది, నీ మఠం నీది, నీ వ్యక్తిత్వమైనటువంటి ధర్మం నీది, అంతవరకే. హిందువులను చీల్చవద్దని కూడా ధైర్యంగా మనం చెప్పాలి. చెప్పాలనా వద్దా? చెప్పండి, చెప్పాలనా వద్దా? మీకు తెలియదు, ఇప్పుడు మా స్వామీజీల మధ్యలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి బయట. ఎందుకు కొట్టుకోవాలి? ఇప్పుడు ఏం అవసరం ఉంది చెప్పండి? అదే స్వామీజీ, అదే పీఠాధిపతి, అదే జగద్గురువు, అదే పూజ్య గురుదేవులు ఒక్కనాడన్నా చతుర్వేదములను తీసి ముందన పెట్టి, 108 ఉపనిషత్తులను తీసి ముందల పెట్టి, 18 పురాణాలను తీసి ముందల పెట్టి, 64 లక్షల మంత్రశాస్త్రాలను ముందల పెట్టి, ఇన్ని శాస్త్రాలలో ఈ దర్గాలు ఎక్కడున్నాయి రా, ఎందుకు మొక్కుతున్నారా అని ఒక్కనాడన్నా చెప్పాడా?
ఈ చర్చిలు ఈ వేదాలలో ఏడున్నాయిరా, మీరు ఎందుకు పోతున్నారు చర్చిలకని ఒక్కనాడన్నా మాట్లాడా? ఈ శంకరాచార్యుల గురించి ఆ స్వామికి ఎందుకు? ఏం అవసరం ఇప్పుడు చెప్పడానికి? ఎంతోమంది మతాలు మారి, ఎంతోమంది ధర్మాన్ని వీడి మన ధర్మాన్ని కన్నం పెట్టడానికి చూస్తున్నారు. కొన్ని లక్షల మంది మారుతున్నారు. ఒక్కనాడన్నా మాట్లాడా? ఒక్కనాడన్నా గర్వాప్సి తెచ్చారా? ఎందుకు ఈ మధ్యలో ఇవాళ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేము ఇప్పుడిప్పుడే సనాతన ధర్మానికి కొత్త బాటలు వేసి, కులాలు వద్దు, రాజకీయాలు వద్దు, మన ధర్మం గొప్పది, మన జాతి గొప్పది, ఈ దేశం గొప్పది, మన వేదాలు గొప్పవి, మనమంతా భారతీయులం, మనమంతా హిందువులం, భరతమాత బిడ్డలమని మేమంతా గొంతులు చించుకుపోయేట్లా కరుస్తూ ఉంటే ఇన్ని విధాలుగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి బయట. ఇక్కడ ఉన్న యూత్కి అందరికి ఒక చిన్న సూచన, ప్రతి ఒక్కరితో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో నాలాంటి యతి ఏదైనా ధర్మ సందేశం ఇస్తే ఫోన్ లేని వాళ్ళకి వెళ్ళి చూపెట్టాలి. మీ ఇంట్లో అవ్వలు, తాతలు, నాన్నలు, అమ్మమ్మలు, అమ్మలు ఎవరైనా ఉంటే ఫలానా స్వామీజీ చెప్తున్నాడు ఈ విధంగా, గతంలో మీరు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశారంట, మన దేవుళ్ళని పక్కన పెట్టి ఎవరో దేవుడు కాని వాళ్ళని అంతా దేవుళ్ళని చేసుకొని ఊగిపోతున్నారంట, ఆ తప్పులు చేయకండి. ఈ స్వామి చెప్తున్నాడు, మీరందరూ మారండి, మన దేవుళ్ళను పూజ చేయండి, మన దేవుళ్లకు యాటలు కోయండి, మన దేవుళ్లకు కలుసాకలు పోయండి, మన దేవుళ్ళను కొలుసుకోండి అని ఇక్కడ ఉండే యువత అంతా కూడా మన వాళ్ళని జాగృతం చేయాలి. మొన్న ఒక గ్రామానికి వెళ్ళాను. చాలామంది ఏదో ఒక దేవునికి ఏదో చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి చెప్పాను, అమ్మా మన ఎల్లమ్మ తల్లి ఉంది, ఎల్లమ్మ తల్లికి 10 ఆటలు కోయిరి, 10 ఆటలు కోసి ఊరికి కుడిపోయారంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా తాత ముత్తాతల కాంటు చేసుకుంటూ వస్తున్నారయ్యా, మేము నడమంతల పని చేయాలంటే ఏ లెక్కల పని చేయాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ అనడాని లోపల అర్థం ఉండి ఉండవచ్చు, వాళ్లకు కనివిప్పు కలిగించే బాధ్యత కూడా మనదే. వాళ్ళకు చెప్పాలి, ఇది ఆధ్యాత్మిక బానిసత్వం, ఇది ధర్మాన్ని మనం పన్నం పెడుతున్నటువంటి ధర్మద్రోహం, భరతమాతకు మనం అన్యాయం చేస్తున్నామని చెప్పాలి. మన వాళ్ళకు చెప్పాలి, మనకు కావలసినవి ఏంటో తెలుసా? దర్గాలు కాదు, దుర్గా భవానీ కావాలని చెప్పాలి మన వాళ్ళకి. మనం కొలవాల్సింది దర్గాలని కాదు, దుర్గామాతను కొలవాలని చెప్పాలి. మనకు కావాల్సింది భగవద్గీత, బైబిల్ కాదని కూడా చెప్పాలి గర్వంగా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మొగలాయి మనసులు, మోటు మనసులు. ఆనాటి పెద్దలు ఏం చెప్తే అదే చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు చెప్పాలి, ఏ ధర్మానికి ఏ ప్రమాణం ఉన్నది, ఏ శాస్త్రానికి ఏ ప్రమాణం ఉన్నది, ఏ దేవునికి ఏ శాస్త్ర ప్రమాణం ఉన్నదో మాలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక చిన్న బిట్టు, ఒక చిన్న క్లిప్ కట్ చేసుకపోయి వాళ్ళకి చూపెట్టాలి. చూడు, ఈ స్వామి ఇట్లా చెప్తున్నాడు, అన్ని ధర్మాలను కలగలుపుకొని శోధన చేసినటువంటి ఈ స్వామి కన్నా నువ్వు గొప్పోడవా? ఎందుకు చేస్తున్నావు? ఈ పీర్ల పండుగ కాడికి మనం పోకూడదంట, ఈ దర్గాల కాడికి మనం పోకూడదంట. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన దర్గాలు వాళ్ళు పూజ చేసుకుంటారు, కందురు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మనం చేయొద్దంట. ఎందుకోసం చేయొద్దురా? ఎందుకోసం అంటే నీ పేరేం పేరు? శివ నీవెందుకు పోతావు అక్కడికి? నీ పేరు రాముడవు, నీవెందుకు పోతావు వాడికి? ఇలా చెప్పాలి. నీ పేరు ఎల్లమ్మకు నీకేం సంబంధం? నీ పేరు మల్లమ్మ, శ్రీశైలం మల్లయ్యతో అనుకోవాలిగా, నీడికేం సంబంధం? ఇట్లా చెప్పాలి మన వాళ్ళకి. నీ పేరు గజలమ్మ కడవై యాటలు పోయి అని చెప్పాలి, గజలమ్మ కడవై కలుసాక పట్టమని చెప్పాలి. ఈడేం సంబంధం? అట్లా చెప్తే మన వాళ్ళు జాగృతమై మన ధర్మంలో నిలబడి ప్రతి వనిత, ప్రతి మహిళ ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి వలె కత్తి పట్టుకొని నిలబడతారు ధర్మం కోసం. అలా జాగృతం చేయాలి. కేవలం ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ స్టేటస్లు పెట్టడం, అల్లర్జున్ సినిమాలు వస్తే అల్లర్జున్ స్టేటస్లు పెట్టడం ఏమొస్తుంది? మనకు ఏమొస్తుంది? ఇదే కోవాబన్ అమ్మిన వ్యక్తిని నాగబాబు గారి ఇంటికి పిలిపించుకొని పరామర్శించారు. హిందువుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఒక్కరన్నా నువ్వు పరామర్శించావా? ఒక్కరన్నా ఇంటికి పిలిపించుకొని నువ్వు మాట్లాడావా? అంటే వాళ్ళే మీకు కనబడతారా? మేము కనబడమా? హిందువులు మనుషులు గారా? మాకు మనోభావాలు ఉండవా? మా ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగింది, ఎవడన్నా సానుభూతి చూపాడా? మా సఫీల్గూడలో అమ్మవారి కట్టమైసమ్మ గుడిలో అరాచకం జరిగింది, ఒక్కడన్నా మాట్లాడారా? దీనికి అంతటి కారణం ఏమిటి? మనమందరం సంఘటితం ఉండకపోవడమే, మనమంతా ఐక్యమత్యం ఉండకపోవడమే. ఏ విధంగా ఐక్యమత్యం లేము? ఏ విధంగా సంఘటితం లేము? కులాలుగా విడిపోయాం, రాజకీయం అనే ఉచ్చులో విడిపోయాం. ఇక ముందు మనం అందరం ఆ తప్పులు చేయాల్సిన అవసరం లేదు. చేయాలనా? చెప్పండి, చేయాలనా?
చెప్పాలి మీరందరూ. చూడండి, ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటు వేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎవరికి ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుని వెనుక వాళ్ళు తిరగండి, మాకు సంబంధం లేదు. కానీ ఎవడన్నా విధర్మీయుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు పార్టీ కండువ పక్కకెట్టి భగవ కండువ ఎదమీనేసుకొని మాట్లాడగలగాలని చెప్పాలి ధైర్యంగా. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నాను, ఈరోజు పొద్దున్నే గద్వాల్ పోయినా, గద్వాల్ నుంచి ఆమనగల్లు, ఆమనగల్లు నుంచి వనపర్తి, వనపర్తి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి దామరగిద్ద, ఇన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎన్ని పొలిమేర్లు దాటొచ్చిట, నేను ఎన్ని గ్రామాలు దాటొచ్చిట. అన్ని గ్రామాలలో కేవలం బీజేపీ పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు మాత్రమే శివాజీ జయంతి ఫ్లెక్సీలు కట్టారు. కేవలం వాళ్ళు మాత్రమే కట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు మాత్రమే ఫ్లెక్సీలు కట్టారు. రాజకీయ నాయకుల్లో వాళ్ళు మాత్రం ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు హిందువు లేడా? కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? ఎందుకు కట్టలేదు శివాజీ యొక్క ఫ్లెక్సీలు? బీఆర్ఎస్ పార్టీలో హిందువులు లేరా? ఎందుకు కట్టలేదు శివాజీ మహారాజు ఫ్లెక్సీలు? ఆయన ఏమన్నా బీజేపీ పార్టీకి సంబంధించినోడా? ఆనాడు బీజేపీ ఉందా? బీజేపీ కోసం పోరాడు ఆయన. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా? హిందూ వాహిని ఉందా? బజరంగ్ దళ్ ఉందా? ఎవరి కోసం పోరాటం చేసిండు ఆయన? ఎందుకోసం పోరాడాడు? మాలాంటి గురువులు ఏం చెప్తారో తెలుసా? బాలుడు అనేవాడు ఉండాల్సి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజులాగా ఉండాలన్నారు. ఎందుకో తెలుసా? చిన్న వయసులో ప్రశ్నించాడు. ఎవడో ముష్కరుడు శివలింగం మీద మూత్రం పోస్తుంటే కత్తి పట్టుకొని వెళ్ళాడు వాని యొక్క జననాంగాన్ని కట్ చేయడానికి. మాలాంటి స్వామీజీలు చెప్తారు, ఒక యువకుడు అనేవాడు ఉంటే శివాజీ మహారాజులాగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక ముష్కరుడు గోమాతను కొయ్యడానికి తీసుకుపోతా ఉంటే వాళ్ళ తల్లి చేతిలో ఉండేటటువంటి రోకలి తీసుకొని పోయాడు కొట్టడానికి. మాలాంటి గురువులు చెప్తారు, ఒక సంఘ సంస్కర్త, అఖండ ధర్మ సంస్థాపకుడు అనేవాడు ఎవడన్నా ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజులాగా ఉండాలని చెప్తాం. మాలాంటి గురువులే చెప్తారు, ఒక యోగి, ఒక ఋషి, ఒక గురువు, ఒక పీఠాధిపతి ఉండాల్సి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజులాగా ఉండాలని చెప్తాం మేము. అరే, శివాజీ మహారాజ్ ఏమన్నా ఒక ప్రాంతానికి సంబంధించినోడా? ఒక జాతికి సంబంధించినోడా? ఒక గ్రామానికి సంబంధించినోడా? శివాజీ మహారాజు నష్టన బొట్టు పెట్టి తిరుపతికి, శ్రీశైలంకి, విజయవాడకి, ప్రతి క్షేత్రానికి వెళ్ళేటటువంటి ప్రతి హిందువుకి శివాజీ మహారాజ్ సంబంధం. ప్రతి ఒక్కరికి మా ఆవేదన అంత ఒకటే. ఈ మధ్యలో ఏమైపోయింది? హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పెద్దలు వివేకానంద, శివాజీ మహారాజ్, మాలాంటి పీఠాధిపతులు ఎవరు ధర్మ వారసులైనా కేవలం బీజేపీ పార్టీకే సంబంధం, ఆర్ఎస్ఎస్కే సంబంధం, హిందూ వాహినికే సంబంధం, బజరంగ్ దళకే సంబంధం. అరే, మీకు సంబంధం కాదా? ఆనాడు వాళ్ళు గనక పోరాటం చేయకుంటే ఈనాడు నీ ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు మీరు చేసేవాళ్ళు కాదు, గౌరీ నోములు చేసేవాళ్ళు కాదు, నీవు తిరుపతి పోయేవాడివి కాదు, నీవు గుండు కొట్టించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకునేవాడివి కాదు. వాళ్ళు కోరుకున్న రాజ్యం ఏంటో తెలుసా? ఆ కాలంలో వాళ్ళు కోరుకున్న రాజ్యం ఏంటంటే ప్రతి స్త్రీ గాజులు లేని కాపురం చేయాలని వాళ్ళు కోరిండ్రి. కానీ శివాజీ మహారాజు ఉన్నందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యలు కూడా గాజులు తొడుక్కొని నష్టన బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. అదొక్క సింపతి కోసమన్నా బ్యానర్లు కట్టాలి, అదొక్క సింపతి కోసమన్నా ఫ్లెక్సీలు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకోసం కట్టరు? మీరు హిందువులు కాదా? నడుముకు ముడతాలు కట్టిలేరా? నష్టను బొట్టు పెట్టుకునిలేరా? మీ భార్యల మెల్లలో మంగళసూత్రం వేసుకుంటలేరా? మీ ఇంటి ముందర కల్లాపు చల్లుతలేరా? మీ గుమ్మానికి తోరణాలు కడతలేరా? ఏమిటి సమాజం ఎక్కడ పోతా ఉన్నది? అరే, ఎంతసేపు ఉన్నా మేమే మాట్లాడాలనా? మేమే ప్రశ్నించాలనా? మీకు అధికారం లేదా? ఈ అసమానతలన్నీ పోవాలి. పార్టీ ఉంటే నీ ఇంటి వరకే, నీ పార్టీ ఆఫీసు వరకే. సభ్య సమాజంలో వచ్చినంత వరకు పార్టీలకు సంబంధం లేదు. ధర్మం అది కావాలా వద్దా? అది ఈ యొక్క ఐకమత్యంతోనే భరతమాత ఎప్పుడైనా ఈ దేశంలో హిందూ ధర్మంలో ఎప్పుడైనా ఐకమత్యం, సామరస్యం, సమరసత భావం ఉంటుంది. శత్రువు అనేవాడు హిందూ అనేవాడిని చూసి గడగడ వణికిపోతాడు. ఇది మనం అందరం కలిసి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మరి పొద్దున్నుంచి
ఎన్నో ప్రసంగాలలో అరిసి 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 గొంతు కొంచెం ముంగురు పోతా ఉన్నది, ఏమనుకోకండి. మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి మనసుతోటి అనేక మంగళాశాసనాలు ఆశీర్వాదం తెలియపరుస్తూ మరొక చిన్న మాట చెప్పమంటారా? ఈ రోజటి నుంచి అండర్లైన్ చేసుకోండి, ఈ రోజటి నుంచి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19 గురువారం ఈ రోజటి నుంచి ఆజన్మాంత బ్రహ్మచారిగా, ఒక యతిగా, ఒక ఋషిగా, ఒక సన్యాసిగా, ఆత్మజ్ఞాన యోగ సంపన్నుడిగా మీ అందరికి ఒక ఆశీర్వాదం చేస్తూ ఒక చిన్న భిక్ష వేడుకుంటున్నాను. గురుదక్షిణ కింద నాకు భిక్ష ఇస్తారా? ఇచ్చేవాళ్ళు చేతులు లేపండి. మీరందరూ ఈ వేదిక మీదకి నేను వచ్చినందుకు మీరందరూ నాకు ఇస్తున్న గురుదక్షిణ. కాంచానం లేని కర్మ శుద్ధి కాదంటారు కదా పెద్దలు. నేనేమి మీతో సంభావన అడగట్లేదు, భిక్ష. సన్యాసి భిక్ష కోరాలే కాబట్టి అడుగుతున్నాను. ఏంటో తెలుసా? నష్టన బొట్టు పెట్టి నడుముకు మోస్తాడున్న ఎవడు కూడా పీర్ల పంగకు పోకురి, దర్గాల దగ్గరకు పోకురి. మనకు అవసరం లేదు. ఒకవేళ పోవాల్సి వస్తే అఖండ భరత జాతి సాక్షిగా నష్టన బొట్టు దుడుపురి, నడుముకు మొలతాడు తెంపి పాడేరి, చేతుకున్న గాజులు వలగొట్టుకోర్రి, మెల్ల ఉన్న పుస్తెంపురి, కాలకున్న మెట్టెలు తీరి పోరి. ఎందుకోసం తెలుసా? నీకు ఈ బొట్టిచ్చింది సనాతన ధర్మపు వారసుడు. నీ మెళ్ళో మంగళసూత్రం వేసుకోమని చెప్పింది సనాతన ధర్మం. నీ కాళ్ళకు మెట్టెలు పెట్టుకోమని చెప్పింది సనాతన ధర్మం. నీకన్ని సంస్కృతి సాంప్రదాయాలను ధారపోసింది ఋషులు. ఇన్ని అలంకార ప్రాయుక్తమైనటువంటి ధర్మసూత్రాలు మీ ఎదమిన పెట్టుకొని ఎవంతోనో వేయి మీరు పిండాకుడు తినొస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మీకు కావాల్సింది శివుడు, మీకు కావాల్సింది ఉగ్ర శివుడు, అంతేగాని శవాలతో మీకు పనిలేదు. మీకు శవాలు కాదు అవసరమైనవి, శివం శివం శివం. అవునా కాదా? ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్లుంటే, ఎవరి మనసుననే నొప్పించినట్లుంటే వాళ్ళకు క్షమాపణ కూడా కోరుకుంటున్నాను నేను. స్వామి వాళ్ళు కూడా దేవుళ్ళే కదా, పోదాం, మనకున్న ఆపతులు పోతాయి, మనకున్న కష్టాలు పోతాయి, మనకున్న సమస్యలు పోతాయని మీరు అనుకుంటే నేను ఒక మాట చెప్తా. ఈ భూప్రపంచంలో హిందూ అనేవానికే కష్టాలు ఉన్నాయా? హిందూ అనేవానికే రోగాలు వస్తున్నాయా? హిందూ అనేవానికి అప్పులు అవుతున్నాయా? వాళ్ళకు కావా? మళ్ళీ ఓలేందుకు మన దేవుళ్ళ కాడికి రారు? ఓలేందుకు వస్తలేరు? మీరెందుకు పోతారు? అంటే ఎవడు దద్దమ్మ, ఎవడు వేస్టుగాడు, ఎవడు పిచ్చోడు, ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు శానా, ఎవడు దడ్డాడు? ఒకసారి ఆలోచన చేసుకోరి. అసలు హిందూ అనేవాడు ఎవడో తెలుసా? రేపు వచ్చే నెలలో సూర్యగ్రహణం ఉంది. ఏ సమయానికి గ్రహణం పడుతుంది, ఏ సమయానికి గ్రహణం వీడుతుంది, ఎప్పుడు గ్రహణం పడుతుంది, ఎలా పడుతుంది అని చెప్పి 14 లక్షల సంవత్సరాల కిందనే మన ఋషులు చెప్పారు. ఎలా చెప్పారు? ఏ విధంగా చెప్పారు? బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానం చెప్పాడు, ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. ఎలా చెప్పాడు? ఇక్కడ మనకు సమీపంలో మనందరం అదృష్టవంతులం. మాణికేశ్వరి మాత మహాయోగిని ఉన్నన్నాళ్ళు నిరాహార యోగంతో జీవించి లోక కళ్యాణం కోసం మహా తపస్సును ఆచరించింది. వేరే ధర్మాలలో ఒక్కరనున్నారా? వేరే ధర్మంలో ఒక్కరనున్నారా? మళ్ళీ ఎందుకు పోతారు మీరు? ఏం తక్కువైందని పోతారు? వాళ్ళు పూజించుకోకో, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజించుకోకో, ఏమైనా చేసుకోకో, మీరెందుకు పోతారు? మీకేం తక్కువైంది? ఏమి కొదువైందని పోతారు మీరు? ఏం తక్కువైందని పోతారు? ఇటువంటి తప్పుల వలనే మన దేశం మీద, మన ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ తప్పులు మనం చేయకూడదు, భావి తరాలలో ఎవరిని కూడా చేయనివ్వకూడదు. అవునా? వీడు అవునంటారు, రేపు ఇంటికి పోయిన తర్వాత కనుక పాటించకపోతే యతికి ఈ సభావేదిక మూలకంగా మాట ఇచ్చారు మీరందరూ. ఒక సన్యాసికి మాట ఇచ్చి మాట తప్పితే దాని తర్వాత ఏందనేది ఆ శివుడే చూసుకుంటాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నా, మిమ్మల్ని ఏం బువ్వ బంద్ చేయమని చెప్పలేను, నీళ్లు బంద్ చేయమని చెప్పలేను, ఇండ్లిడిచి పొమ్మని చెప్పలేను. కేవలం మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. మీకు యాటలు కోసుకొని తినాలని ఉందా? మన ఎల్లమ్మ తల్లికి గోయిరి, మన గజలమ్మకు గోయిరి, మన భూలక్ష్మమ్మకు గోయిరి, మన తాయమ్మకు గోయిరి. ఎన్ని ఆటలు కోస్తావు? 1,00,000 కోస్తావా? 100 కోస్తావా? 1000 కోస్తావా? కొయ్యి, మొత్తం భారతదేశంకే కూడిపోయి. వేరే వాళ్ళకి ఎందుకు కొయ్యాలి? ఏం అవసరం? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? అవసరం లేదు. మనకు అవసరం లేదు.
ఒకవేళ మనకు అవసరం అని వాడు ఎవడని ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడు ఇదే వేదిక మీద రారి. ఏ వేద ప్రమాణంతో చూపాలి, ఏ ధర్మశాస్త్రంలో చూపాలి నేను చూపుతా. మాట్లాడతారు ఎవరన్నా? అవసరం లేదు, మీతో అంత ధైర్యం కూడా లేదు, మీరు మాట్లాడరు. మీ అందరికీ మరొకసారి ఆశీర్వాదం తెలియపరుస్తూ, ఒకవేళ నేను ఏమన్నా కోపంగా చెప్పినట్లుంటే ఐఎమ్ సో సారీ. చెప్పాలనా? సారీ చెప్పాలనా? నేను స్వారీ చెప్పితే పెద్ద అభ్యంతరం ఏం లేదు. రేపు భరతమాతనే స్వారీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకో తెలుసా? ఇటువంటి పనికిరాని కొడుకులను కన్నా రాని బాధపడుతుంది భరతమాత. అవసరం లేదు మనల్ని అన్న తల్లి మనల్ని నిందించిన తర్వాత మనం పుట్టేం లాభం? అంటే ఈ భరత జాతిలో పుట్టేం లాభం? ఆ పుట్టిన పుట్టువాడికి మనం ఎత్తిన జన్మకు ఒక అర్థం ఉండాలని ఒక ఆవేదనతో ఈ విషయాలు నేను చెప్పాను తప్ప ఎవరినో బాధ పెట్టాలి, కించపరచాలని నేను చెప్పట్లేదు. ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మరి మీ అందరితో మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలియపరుస్తూ శుభమస్తు, శుభం భవతు.